అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూలై మాసం 1వ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు మీ యొక్క జీవితంలో కీలక మలుపుగా మారే అవకాశం ఏర్పడబోతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ వైపు రావచ్చు. అయితే ఒక చిన్న పొరపాటు చేస్తే మంచి అవకాశమే చేతులారా జారిపోవచ్చు. అందుకే ఈ యొక్క రాశి ఫలితాలను చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చెప్పే పరిహారం మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరిచేందుకు సహాయపడుతుందని విశ్వసిస్తారు. ఇక ఆలస్యం చేయకుండా రేపటి ఈ యొక్క రాశి ఫలితాలను పూర్తిగా తెలుసుకుందాం. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కొన్ని పనులు ఆశించినంత వేగంగా జరగకపోయినా మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు క్రమంగా అనుకూలంగా మారే సూచనలు ఏర్పడిన గతంలో నిలిచిపోయినటువంటి ఒక పని ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మీరు కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాచారం కూడా మీకు దొరుకుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి తమ పనితీరుతో ఉన్నత అధికారులు ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. అయితే సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా ఉపయోగించాలి. చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారకుండా చూసుకోవాలి. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వాటిని ధైర్యంగా స్వీకరిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపారస్తులకు రేపటి రోజు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ యొక్క పరిచయాలు భవిష్యత్తులో లాభదాయకంగా మారవచ్చు. పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడటం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే చాలా మంచిది. నిలిచిపోయినటువంటి బకాయిలు కొంతవరకు వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా రేపటి రోజు స్థిరంగా ఉంటుంది. ఆదాయం వచ్చినా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. అవసరం లేనటువంటి వస్తువులను కొనుగోలు చేయకుండా జాగ్రత్తగా చూడటం చాలా మంచిది. పొదుపుపై దృష్టి పెడితే రాబోయే రోజుల్లో ఆర్థిక భద్రత పెరుగుతుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయవలసి రావచ్చు, కానీ అవి అవసరమైనటువంటి ఖర్చులే అవుతాయి. కుటుంబ జీవితంలో సానుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్న చిన్న విభేదాలు వచ్చినా ప్రశాంతంగా మాట్లాడితే వెంటనే పరిష్కారం దొరుకుతుంది. మీ యొక్క మాటలకు కుటుంబ సభ్యుల విలువను కూడా ఇస్తారు. ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క మనస్సులో భావాలను చెప్పడానికి మంచి అవకాశం లభిస్తుంది. అయితే అనుమానాలకు తావివ్వకుండా పరస్పర నమ్మకాన్ని పెంచుకోవాలి. వివాహితుల జీవితంలో అగసంలో భవిష్యత్తు ప్రణాళికలను కూడా రూపొందించే అవకాశం ఉంటుంది. ఒకరికొకరు సమయం కేటాయించుకోవటం వలన అనుబంధం మరింత బలపడుతుంది. విద్యార్థులకు రేపటి రోజు ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. గురువుల సూచనలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్న అలసట, నిద్రలేమి, ఒత్తిడి కారణంగా కొంత అసౌకర్యం కనిపించవచ్చు. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగటం, కొంత విశ్రాంతిని తీసుకోవటం చాలా మంచిది. యోగా లేదా ధ్యానం చేయటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. రేపు మీకు దూర ప్రాంతాల నుంచి వచ్చే శుభవార్తల అవకాశం ఉంటుంది. ఒక పాత స్నేహితుడిని కలుసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలా కాలంగా మాట్లాడినటువంటి వ్యక్తి మళ్ళీ మీ యొక్క జీవితంలోకి రావచ్చు. ఆ యొక్క పరిచయం భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మీరు చాలా కాలంగా అనుకున్నటువంటి ఒక కోరిక నెరవేరే దిశగా పరిస్థితులు కదులుతాయి. అయితే తొందరపడకున్న ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవటం చాలా అవసరం. మీ యొక్క ఆత్మవిశ్వాసమే మీ యొక్క విజయానికి ప్రధాన కారణం అవుతుంది.
కలుగుతుంది. ఇతరుల మాటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా మీ యొక్క లక్ష్యంపై మీరు దృష్టి పెట్టండి. కొంతమంది చిన్న ప్రయాణ యోగం కూడా కనిపిస్తుంది. ఆ యొక్క ప్రయాణం ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ అవసరాల కోసం ఉండవచ్చు. ప్రయాణంలో అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. రేపు మీరు చేసే మంచి పనికి ప్రశంసలు లభించే అవకాశం ఉంటుంది. సమాజంలో మీ యొక్క గౌరవం పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక పని పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఇష్టమైనటువంటి రంగంలో కొత్త అవకాశం రావచ్చు. ఆ యొక్క అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుంటారు. మీ యొక్క మాటల్లో మాధుర్యం ఉంటే కఠినమైనటువంటి పనులు కూడా సులభంగా పూర్తి చేస్తారు. కోపాన్ని నియంత్రించడం ద్వారా అనవసరమైనటువంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా ఎదుర్కొంటే విజయం సొంతం చేసుకుంటారు. ఆధ్యాత్మికంగా కూడా రేపటి రోజు మంచి శక్తిని అందిస్తుంది. దేవుని యొక్క స్మరణతో రోజు ప్రారంభమిస్తే మనస్సు ప్రశాంతంగా విజయం ఏవైపే ఉంటే ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో దైవ అనుగ్రహం లభిస్తుందనే విశ్వాసంతో ముందుకు సాగండి. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో